ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 88.76% మెరుగుపడింది. కొత్తగా 1432 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల తగ్గుదల కొనసాగుతోంది. కొత్తగా 3892 కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. ఆర్టీసీ బస్సులు, సినిమా థియేటర్లలో సీటు విడిచి సీటుకు మాత్రమే టికెట్లివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పాజిటివ్ గా తేలిన వారు కోవిడ్-19 నిబంధనలకు విరుద్దంగా రైళ్లలో ప్రయాణిస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ల కింద అపరాధ రుసుము, కారాగార శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైల్వే భద్రతా దళం ఆర్పీఎఫ్ తెలిపింది. అన్లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని ఉత్తర్వులిచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తెరుచుకునే పరిస్థితి లేదు. సమిష్టి సంకల్పం, క్రమశిక్షణతో కలిసికట్టుగా కోవిడ్ పై పోరాడదాం, మాస్కులను ధరిద్దాం, తరచూ చేతులను శుభ్రం చేసుకుందాం, అన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మహమ్మారిపై విజయం సాధిద్దాం. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 88.76% మెరుగుపడింది. నిన్న మరో 1949 మంది కోలుకోవడంతో రాష్టంలో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,93,218గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1,432 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్లో తెలిపింది. కాగా నిన్న మరో 8 మంది మరణించడంతో కోవిడ్ మృతుల సంఖ్య 1,249కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్, మల్కాజ్గిరిలో 115, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 99, ఖమ్మంలో 91, నల్గొండ 74, సూర్యాపేట 53, వరంగల్ అర్బన్లో 46 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3,892 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 28 మరణాలు సంభవించాయి. రాష్టంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7,67,465కు చేరగా ఇప్పటివరకు కరోనాతో 6,319 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 41,669 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 7,19,477 మంది బాధితులు కోలుకున్నారు. ఆర్టీసీ బస్సులు, సినిమా థియేటర్లలో సీటు విడిచి సీటుకు మాత్రమే టికెట్లివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా సీట్లన్నీ నిండిన అనంతరమే మధ్యలో సీటుకు టికెట్లివ్వాలని స్పష్టం చేసింది. మాస్కులు ధరిస్తేనే అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ నెల 9న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కోవిడ్-19 నివారణ చర్యలపై జీవో జారీ చేశారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, స్విమ్మింగ్ పూల్స్, కళ్యాణ మంటపాలు, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వార్డు, గ్రామ సచివాలయాలు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఔషధ, రేషన్, ఎరువుల దుకాణాల వద్ద కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. 10 ఏళ్లలోపు 60 ఏళ్లు దాటిన వారిని బస్సుల్లో ప్రయాణానికి అనుమతించకూడదని స్పష్టం చేసింది. పాఠశాలల్లో క్రీడల తరగతులను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించింది. దుకాణాల వద్ద నో మాస్క్ నో ఎంట్రీ అని పోస్టర్లను ఉంచాలని తెలిపింది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో మాస్కులు ధరించిన ప్రయాణికులను మాత్రమే బస్సుల్లోకి అనుమతించాలని, కండక్టర్ వద్ద ఉండే శానిటైజర్ ద్వారా ప్రయాణికులు
చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా పాజిటివ్ గా తేలిన వారు కోవిడ్-19 నిబంధనలకు విరుద్దంగా రైళ్లలో ప్రయాణిస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ల కింద అపరాధ రుసుము, కారాగార శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని రైల్వే భద్రతా దళం ఆర్పీఎఫ్ తెలిపింది. రాబోయే పండుగల సమయంలో ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మాస్కు ధరించకపోవడం, దానిని సరిగ్గా వాడకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకుని దాని ఫలితం రాకముందే రైల్వే స్టేషన్ కు రావడం లేదా రైలెక్కడం వంటివి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఏ పని చేసినా నేరం కిందకే వస్తుందని తెలిపింది. అన్లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆయా రాష్ట ప్రభుత్వాల అనుమతితో థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంతో దాదాపు 15 రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఏపీ సినీ ఎగ్జిబిటర్ల సంఘం మాత్రం నేటి నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించింది. లాక్డౌన్ కాలానికి థియేటర్ల విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలనే డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 3100 మల్టీప్లెక్స్ థియేటర్లున్నాయి. వీటి యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే థియేటర్లను ముస్తాబు చేశాయి. ఒక సీటు వదిలి మరో సీటులో ప్రేక్షకుడు కూర్చుని సినిమాను చూసేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. 22 రాష్ట్రాల్లో 875 థియేటర్లను నిర్వహిస్తున్న పీవీఆర్ సంస్థ దాదాపు 14 రాష్ట్రాల్లో 500 థియేటర్లలో నేటి నుంచి సినిమాలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసింది. మహారాష్ట, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ సంస్థకు అధికంగా స్క్రీన్లున్నాయి. అయితే ఆయా రాష్ట ప్రభుత్వాల నుంచి అనుమతి రాలేదు. సినీ పోలీస్ నిర్వహిస్తున్న 350 స్క్రీన్లలో 75% స్క్రీన్లపై ప్రదర్శనలు మొదలయ్యేలా ఏర్పాట్లు చేసింది. ఐమాక్స్, సినీప్లెక్స్, కార్నివాల్ తో పాటు ఇతర మల్టీప్లెక్స్ సంస్థలు తమ థియేటర్లను సిద్దం చేశాయి. భారత్ లో కరోనా తీవ్రత తగ్గకుండానే రీఇన్ఫెక్షన్ కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 3 కోవిడ్ నుంచి కోలుకుని మళ్లీ వ్యాధి బారిన పడినట్టు ఐసీఎంఆర్ అధికారికంగా వెల్లడించింది. కోవిడ్-19 నుంచి కోలుకుని మళ్లీ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 3కు చేరిందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. వారిలో 2 ముంబైకి చెందినవారు కాగా ఒకరు అహ్మదాబాద్ వ్యక్తిగా పేర్కొంది. అంతేకాకుండా రెండవసారి వైరస్ సోకడానికి సంబంధించిన కాల వ్యవధిని 110 నుంచి 100 రోజులకు సవరిస్తున్నట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ తెలియజేశారు. 4 నెలల పాటు యాంటీబాడీలు శరీరంలోనే ఉంటాయన్న పలు పరిశోధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రెండవసారి జబ్బు బారిన పడడానికి సంబంధించిన తొలి కేసు హాంకాంగ్ లో గుర్తించారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇలాంటి కేసులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 ఉన్నాయని, వాటిల్లో 3 కేసులు భారత్ లో ఉన్నాయని, బాధితులను పర్యవేక్షణలోనికి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తామని బలరాం భార్గవ్ వివరించారు. రెండవసారి వ్యాధి బారిన పడేందుకు ఉన్న కాల వ్యవధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయలేదని, అయితే భారత ప్రభుత్వం మాత్రం 100 రోజులుగా పరిగణిస్తోందని ఆయన స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్-19 మార్గదర్శకాలను సవరించింది. వర్షాకాలం, శీతాకాలాల్లో నిర్దిష్ట ప్రాంతాల్లో సంక్రమించే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, ఇన్ఫ్లుయెంజా, H1N1, చికున్ గున్యా వంటివి విజృంభించే అవకాశం ఉందని, కరోనా రోగుల్లోనూ ఈ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపింది. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ ఇంతటితో సమాప్తం.